ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అందరి మాట వింటాడు. ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా అందరూ నా వాళ్ళు, వాళ్ళ కోసం నేను బలైపోతాను అన్నట్టు రాజకీయం చేశాడు. అలానే బలైపోయాడు. కానీ ఇప్పుడు ఆ రోజులు మారాయి. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తన పార్టీ, తన ప్రజలు, వీళ్ళకి ఎవరు పనికొస్తారు వాళ్ళనే బాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కోస్తా పల్నాడులో మెయిన్గా ఇయర్ ఎలక్షన్స్లో ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అక్కడ అంతగా పేరు మోసిన నాయకుడు లేడు. కానీ రాయలసీమలో జగన్, చంద్రబాబు చాలా ఎస్టాబ్లిష్ అయిన నాయకులు, చాలా బలంగా ఉన్నారు. కానీ కోస్తా సైడ్ అలా ఎవరు లేరు. కానీ పవన్ అక్కడ ఆ స్పేస్ను పూర్తిగా భర్తీ చేస్తున్నాడు. సర్వేస్ కూడా వైసీపీ ఫేవర్ ఉండేవి, అలాగే టీడీపీ ఫేవర్ ఉండేవి కూడా పవన్ కళ్యాణ్కు 15 నుంచి 20 సీట్లు కోస్తాలో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం పబ్లిక్లో తిరగడం కన్నా అక్కడున్న నాయకులను మంచిగా, చాలా తెలివిగా, చాలా గౌరవం ఇస్తూ కలుపుకొని వెళ్తున్నాడు. పవన్ ఈసారి ఎవరి కోసం త్యాగం చేసే ఉద్దేశం లేనట్టుగా ఉన్నాడు. ఖచ్చితంగా పవన్ మనకు రాజకీయం చేస్తున్నాడు. ఖచ్చితంగా పవన్ అనుకునేది సాధిస్తాడు అనే చెప్పాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ న్యూ స్ట్రాటజీ మీద?